హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ సైన్స్ ఫిక్షన్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా మామూలుగా ఉండదు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే బ్లాక్ బాక్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఒక యాక్సిడెంట్ అవటం వల్ల అందులో తన భార్యను కోల్పోతాడు. అంతేకాకుండా తన మెమరీని మొత్తం కోల్పోతాడు. తనకి ఇప్పుడు ఏమీ గుర్తులేదన్నమాట. అందుకని తానేంటంటే తన మెమరీస్ అని రీకాల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఏమి గుర్తురావు అనమాట. సడన్ గా తన వెనకాల ఎవరో చేతులు పెట్టి పట్టుకున్నట్టు అనిపిస్తుంది. దాంతో హీరో ఉలికి పడతాడు. చూస్తే ఎవరో కాదు, హీరో వాళ్ళ కూతురు అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ కూతురే హీరోకి అన్ని చూసుకుంటూ ఉంటుంది. ఏది మంచి ఏది చెడు, ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కటి హీరోకి గుర్తు చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయికి స్కూల్ టైం అవుతుంది. స్కూల్ దగ్గర డ్రాప్ చేయను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా రెడీ అవుతాడు. అంతేకాకుండా గోడకి ఏంటంటే ఒక హోల్ ఉంటుంది అనమాట. హీరో కోపం వచ్చేసి గోడని పగలగొట్టేశాడు. సర్లే అని చెప్పేసి హీరో కూడా మొత్తం రెడీ అయిపోయి తన కూతుర్ని కారు ఎక్కించుకొని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి బట్ కారు దిగే ముందు తన కూతురు చెప్తాడు అనమాట, సారీ అమ్మ నేను గోడను గుద్దేశాను అని చెప్పేసి అంటంతో ఇవన్నీ సర్వసాధారణ నాన్న అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా పక్కనే సిగరెట్ బాక్స్ ఉంటుంది అనమాట. నాన్న నీకు అసలు సిగరెట్ అలవాటే లేదు, ఇది ఎందుకు పెట్టుకున్నావు, పడే అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి సిగరెట్ బాక్స్ పక్కన పడేస్తాడు. అంతేకాకుండా తన కూతురుతో హ్యాండ్ షేకింగ్ గేమ్ ఒకటి ఆడతాడు. బేసికల్ గా వాళ్ళిద్దరు ఎప్పుడు ఆడేవాళ్ళు, కానీ యాక్సిడెంట్ లో మర్చిపోతాడు. మెల్లమెల్లగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తన కూతురు స్కూల్కి వెళ్ళిపోతుంది. హీరో కూడా వెంటనే అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాడు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక న్యూస్ పేపర్ లో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటాడు. అందుకని తన బాస్ పిలిచి ఏం చెప్తుందంటే, చూడు నీకు యాక్సిడెంట్ అవ్వక ముందు చాలా అద్భుతంగా ఫొటోస్ తీసేవాడివి, ఆ ఫొటోస్ ని ఫ్రంట్ పేపర్ లో వేసేవాళ్ళము, కానీ ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఫొటోస్ తీయటం సరిగా చేత కావట్లేదు, కనీసం ఫోకస్ లో కూడా ఉండట్లేదు, కాబట్టి నేను జాబ్ లోంచి తీసేస్తున్నాం అని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడిని మీట్ అవుతాడు అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే ఒక డాక్టర్. హీరో తన తమ్ముడికి జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా నా ఉద్యోగం పోయింది, అందులో నాకు మెమరీ కూడా రీకాల్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, చూడు ఇదే హాస్పిటల్లో పనిచేసి డాక్టర్ బ్రూస్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది, ఆవిడ బ్రెయిన్ కి సంబంధించిన రీసెర్చ్ లన్నీ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ మెమరీని ఇంకొక చనిపోయిన అతని బ్రెయిన్ లోకి ఎక్కించి అతన్ని బతికించే ప్రయోగాలు చేస్తూ ఉంది ఆవిడ దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, నువ్వు అక్కడికి వెళ్తే నీ మెమరీ అంతా నీకు మళ్ళీ గుర్తొచ్చే అవకాశం ఉంది, ఆ తర్వాత నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఆవిడ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆవిడని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో తన ప్రాబ్లం మొత్తం ఆవిడకి చెప్పుకుంటాడు. ఆవిడ కూడా మొత్తం విని మెయిన్ ట్రీట్మెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న టెస్ట్ చేస్తాను, హిప్నోటైజ్ చేస్తాను, దానికి నీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. హీరోకి ఒక ప్లస్ సింబల్ చూపించి హీరోని హిప్నోటైజ్ చేస్తుంది. దాంతో హీరో ఏంటంటే ఒక నల్లటి రూమ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత కేవలం తన మీద మాత్రమే లైట్ ఉంటుంది, తాను మాత్రమే ఉంటాడు, అక్కడ ఎవ్వరు ఉండరు. అదే సమయంలో తన మీద అక్కడ ఎవరో చేయి వేస్తారు. దాంతో రియల్ లైఫ్ లో హీరో ఉలిక్కి పడి లెగుస్తాడు. అంతేకాకుండా జరిగింది చెప్తాడు, నా మీద ఎవరో చేయేశారండి, నాకు భయంగా ఉంది, నా వల్ల కాదని చెప్పేసి అక్కడి నుంచి హడావుడిగా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ కూతురు భయంకరంగా కోపంగా ఉంటుంది. ఎందుకంటే తనని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడం మర్చిపోయాడు. ఇది మూడోసారి ఇలా జరగటం. దాంతో తన కూతురు కోపంగా ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా సారీ అమ్మా అని చెప్పేసి నేను మర్చిపోయానమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో తన కూతురు కూడా ఏమంటుందంటే, నాన్న నువ్వు ఇలాగే ఉంటే నన్ను కూడా మర్చిపోతావు నాన్న అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే ఆ లేడీ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కి వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ట్రీట్మెంట్ కోసం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా సరే అని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్పి ఒక బ్లాక్ బాక్స్ చూపిస్తుంది అనమాట. దీని పేరు బ్లాక్ బాక్స్ అని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ బాక్స్ ఏంటంటే నీ మెమరీస్ ని నీకు గుర్తు చేసే ఒక మిషన్ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోకి ఆ మిషన్ బిగించి ఇప్పుడు నీకు ఒక ప్లస్ మార్క్ కనిపిస్తుంది, అంతేకాకుండా కొన్ని మెమరీస్ నీకు గుర్తొస్తాయి, అవి కేవలం మెమరీస్ మాత్రమే, అంతేకాకుండా నువ్వు ఏదైతే రూమ్ లో నాకు కంఫర్ట్ నాకు సేఫ్ అని చెప్పేసి ఫిక్స్ అవుతావో అదే రూమ్ లో నువ్వు ఉంటావు అని చెప్పేసి అంటంతో సడన్ గా ఒక రూమ్ లో ఉంటాడు హీరో. ఆ రూమ్ ఏదో కాదు, హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న తన కూతురు రూమ్. ఆ రూమ్ లో హీరో నుంచొని ఉంటాడు. బయట ఏంటంటే డాక్టర్ బ్రూక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. హీరో కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటాడు. ఆవిడ ఏం చెప్తుందంటే, నువ్వు సేఫ్ రూమ్ అని ఏదైతే రూమ్ లో ఉన్నావో ఆ రూమ్ లో ఉన్నంత వరకు నీకు ఓకే, కాకపోతే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తే నువ్వు బయట ప్రపంచంతో కాంటాక్ట్ అవ్వలేవు, అందులో నేను చేయలేను, కాబట్టి రూమ్ దాటి మాత్రం బయటికి వెళ్ళమాకని చెప్పంటే హీరో కూడా సరే అంటాడు. అంతేకాకుండా అక్కడ ఒక వార్చ్ ఉన్నట్టు ఇమాజిన్
ఇమాజిన్ చేసుకో, నీకు వాచ్ కనిపిస్తుంది అని చెప్పి అనడంతో హీరో కూడా ఇమాజిన్ చేసుకుంటాడు, వాచ్ కనిపిస్తుంది. దాంతో డాక్టర్ ఏమంటుందంటే, చూడు ఆ వాచ్ కున్న బటన్ ని ప్రెస్ చేస్తే నువ్వు నీ పాస్ట్ కి వెళ్తావు, నీ మెమరీస్ అన్ని చూస్తూ ఉంటావు. ఆ వాచ్ కున్న బటన్ ని బయటికి లాగితే నువ్వు మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తావు అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి బటన్ ప్రెస్ చేస్తాడు. దాంతో హీరో తన ఓల్డ్ మెమరీకి వెళ్తాడు, అది కూడా తన పెళ్లి రోజుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది, చుట్టూ చాలా మంది జనం ఉంటారు. హీరో కూడా తన భార్య దగ్గరకు వచ్చింది కదా అని చెప్పేసి మొహం చూద్దామని చూస్తే మొహం అంతా బ్లర్ గా ఉంటుంది. అందులోనే పక్కనే ఉన్న చర్చి ఫాదర్ మొహం కూడా బ్లర్ గా ఉంటుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళ మొహాలు కూడా బ్లర్ గా ఉంటాయి. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక మనిషి 4 కాళ్ళతో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అంటే 2 చేతులు 2 కాళ్ళతో రివర్స్ లో తిరిగి హీరో దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. దాంతో హీరోకి భయం వేసి ఆ వాచ్ బటన్ ని వెనక్కి లాగేస్తాడు. దాంతో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హాస్పిటల్లో నార్మల్ స్టేజ్ కు వచ్చేస్తాడు. అంతేకాకుండా జరిగింది మొత్తం డాక్టర్ చెప్తాడు. అంతా బానే ఉందండి, నేను నా వెడ్డింగ్ డే రోజుకి వెళ్ళాను, అక్కడ నాకు ఎవరి ఫేసులు కనిపించట్లేదు, కానీ అక్కడెవరో ఒక మనిషి రివర్స్ లో తిరిగి నా వైపే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, నాకు చూడంలోనే భయం వేసిందండి అని చెప్పేసి అనడంతో డాక్టర్ ఏమంటుందంటే, ఫస్ట్ టైం కదా నీకు కొంచెం హాల్యూజినేషన్ అనుకుంటా, ఆ హాల్యూజినేషన్ వల్లే ఆ క్యారెక్టర్ క్రియేట్ అయింది, ఈసారి మాత్రం నెక్స్ట్ సెషన్ లో ఈ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుందాం అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి తన పెళ్లి ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత తను చాలా ఎమోషనల్ అయిపోతాడు. అంతేకాకుండా కింద ఒక స్టిక్ దొరుకుతుంది అనమాట. దాన్ని చూసిన తర్వాత హీరోకి సడన్ గా చాప్ స్టిక్ మెమరీ గుర్తొస్తుంది. అంటే చైనీస్ రెస్టారెంట్ లో పుల్లలతో తింటారు కదా, అవి గుర్తొస్తాయి అనమాట. దాంతో హీరో వెంటనే తన కూతురుని తీసుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. తర్వాత మనం ఇక్కడే తినేవాళ్ళము, అందులోని చాప్ స్టిక్స్ తో తినేవాళ్ళం అని చెప్పేసి తన కూతురుకు చెప్తాడు. దాంతో తన కూతురు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మొత్తానికి మా నాన్నకి అన్ని గుర్తొస్తున్నాయి అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో డాక్టర్ బ్రూక్స్ దగ్గరికి వెళ్తాడు. అంతేకాకుండా నిన్న తన కూతురుతో రెస్టారెంట్ లో తిన్న విషయం గుర్తొచ్చిందని, అంతేకాకుండా ఇక్కడికి రావటం వల్లే గుర్తొచ్చిందని చెప్పేసి ఆవిడతో చెప్పి తను ఎంతగానో ఆనందపడతాడు. దాంతో ఆవిడ కూడా అవునా అని చెప్పి సంతోషపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ బాక్స్ ని తనకు ముందు పెడుతుంది. ఆ తర్వాత హీరో వాచ్ ని ప్రెస్ చేస్తాడు. దాంతో హీరో మళ్ళీ పాస్ట్ మెమరీకి వెళ్తాడు. ఈసారి హీరో ఒక అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ లోపలికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఒక చిన్న పాప ఉంటుంది. ఆ అమ్మాయిని ఎత్తుకొని పక్కన కూర్చోబెడతాడు. అంతేకాకుండా విండోలోంచి బయట చూస్తే ఒక గ్రీన్ కలర్ గ్రిల్ కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చి బయటకు చూస్తే ఒక చర్చ్ కనిపిస్తుంది. ఆ తర్వాత సర్లే అని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే ఒక లేడీ కనిపిస్తుంది. ఆవిడ ఒంటి నిండా గాయాలున్నాయి. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇంతకు ముందు కనిపించిన పాప ఫేస్ కానీ ఇప్పుడు కనిపించిన లేడీ ఫేస్ కానీ బ్లర్ లో తనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళెవరో కూడా హీరోకి తెలియదు. దాంతో హీరో ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో చర్చ్ లో ఎవరైతే హీరో దగ్గరికి రివర్స్ లో వచ్చారో ఇప్పుడు కూడా వాడు రివర్స్ లో వస్తూ ఉంటాడు. దాంతో హీరోకి భయం వేసి మళ్ళీ వాచ్ లో ఉన్న బటన్ ని వెనక్కి లాగుతాడు. తాను నార్మల్ స్టేజ్ కు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆవిడకి జరిగింది మొత్తం చెప్తాడు. మళ్ళీ వాడు వచ్చాడండి అని చెప్పేసి. దాంతో ఆవిడ కూడా నువ్వేం కంగారు పడుకు, అలా వస్తున్నప్పుడు వాడు నేనేం చేయట్లేదు కదా, కేవలం నీ దగ్గరికి వస్తున్నాడని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత హీరో తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, అరే నేను ఏదైనా అపార్ట్మెంట్ లో రెంట్ కొన్నానా అని చెప్పేసి అంటంతో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరో వాళ్ళ తమ్ముడు ఇంతకు ముందు ఫారెన్ లో ఉండేవాడు అనమాట. నేను అక్కడ ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఉన్నావేమో, బట్ నేను వచ్చిన తర్వాత అయితే నువ్వు అక్కడ లేవు అని చెప్పేసి అంటాడు. అందులోను నా భార్య నేను ఏమైనా కొట్టాను ఎప్పుడన్నా అని చెప్పేసి అంటంతో, చిచ్చి అలాంటిది ఏం లేదురా, అసలు నీకు నీ భార్య అంటే చాలా ఇష్టం, తిరిగి కొడితే నీ భార్య నిన్ను కొట్టిద్దామో కానీ నువ్వు మాత్రం అసలు చెయ్యి చేసుకోవని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వెళ్లి తన కూతుర్ని స్కూల్ నుంచి పికప్ చేసుకొని తను ఏదైతే తన మెమరీలో చూశాడో అపార్ట్మెంట్, గ్రీన్ కలర్ గ్రిల్, ఆ తర్వాత చర్చి, వీటన్నిటిని గూగుల్లో సెర్చ్ చేసి ఒకవేళ నిజంగానే నేను అక్కడ ఇంత ముందు ఉన్నానని చెప్పేసి ఆ చర్చిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు తనకి సడన్ గా ఆ గ్రీన్ కలర్ గ్రిల్ కనిపిస్తుంది అనమాట. దాంతో అక్కడ కారు ఆపుతాడు. ఆపిన తర్వాత తన కూతురుని తీసుకొని మెల్లగా ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు. అంతేకాకుండా తానేంటి ఇంతకు ముందు ఏదైతే ఫ్లాట్ లో ఉన్నాడో ఆ ఫ్లాట్ మొత్తం తెలుసు కదా, సో అది ఎన్నో ఫ్లోర్ లో ఉందో కూడా చూసాడు అనమాట. దాంతో ఆ ఫ్లోర్ కి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత సడన్ గా ఎవరో మెట్ల మీద నుంచి కింద పడిపోయిన విజువల్స్ తనకు గుర్తొస్తూ ఉంటాయి. సర్లే అని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బెల్ కొడతాడు. సడన్ గా ఒక చిన్న పాప డోర్ తీసి ఎవరు కావాలండి మీకు అని చెప్పేసి అంటుంది. హీరో కూడా మీ అమ్మగారు ఉన్నారమ్మా అని చెప్పేసి అంటంతో లోపల ఉంది రండి అని చెప్పేసి అంటుంది ఆ అమ్మాయి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళేటప్పుడు తను ఏదైతే తన మెమరీలో చూశాడో ఆ ఇల్లు ఎగ్జాక్ట్లీ ఇదే అనమాట. అందులోనూ ఇంట్లో ఉన్న ఫొటోస్ అవ్వచ్చు, లోపల ఉన్న వస్తువులు అవ్వచ్చు, ఎగ్జాక్ట్లీ తనకి ఏదైతే మెమరీలో కనిపించాయో అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా లోపలికి వెళ్ళి చూస్తే ఒక లేడీ ఉంటుంది అనమాట. ఆవిడని చూసి హీరోకి భయం వేసి సారీ రాంగ్ ఇంటికి వచ్చానని చెప్పేసి తాను అక్కడి నుంచి తన కూతురుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హాస్పిటల్కి వెళ్తాడు.
వెళ్తాడు. అదే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ తమ్ముడిని మీట్ అవుతాడు. అంతేకాకుండా హీరో నిన్న వెళ్ళాడు కదా ఒక అపార్ట్మెంట్ కి, ఆ ఫ్లాట్ కి దాని అడ్రస్ ఇచ్చేసి ఆ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారో నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి, అసలు వాళ్ళు ఎవరో మొత్తం నాకు తెలియాలని చెప్పేసి కనుక్కో అని చెప్పేసి తన తమ్ముడికి చెప్తాడు. ఎందుకురా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అడుగుతాడు. అదంతా నీకు అనవసరం, కనుక్కో అని చెప్పేసి నేను డాక్టర్ బ్రూక్స్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడ హీరోని హిప్నోటైజ్ చేస్తుంది. దాంతో హీరో తన మెమరీకి వెళ్తాడు. అది కూడా ఎగ్జాక్ట్లీ తన పెళ్లి రోజుకి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే ఖచ్చితంగా తన భార్య మొహం చూడాలని చెప్పేసి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆవిడ మొహం మాత్రం బ్లర్ అయిపోయి ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వాడు కూడా నడుచుకుంటూ వచ్చేస్తూనే ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. వాడేమో హీరోని బలంగా చెంప మీద కొడతాడు. దాంతో హీరో మళ్ళీ సేఫ్ రూమ్ కి వచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో తన చేతిలో ఉన్న వాచ్ ని ప్రెస్ చేస్తాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి మళ్ళీ ఫ్లాట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తన భార్య ఉంటుంది. అందులోనూ తన భార్య మొహం మళ్ళీ క్లియర్ గా చూద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఫేసులు మొత్తం బ్లర్నెస్ పోయి తనకి తన భార్య మొహం కనిపించిన రోజే మెమరీ అంతా బ్యాక్ అవుతుంది అనమాట. అందుకని ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అక్కడికి కూడా ఈ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వచ్చేవాడు హీరో దగ్గరికి వస్తూ ఉంటాడు. దాంతో హీరోకి కోపం వచ్చేసి వాడిని ఒక్క తన్ను తంతాడు. వాడేమో ఎగిరి అవతల పెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడిని చూపిస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే హీరోకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ లేడు, తను వేరే చోట ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యని ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత తను ఇక్కడికి వచ్చాడు. సో అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ని మీట్ అవుతాడు. మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది కదా, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో అక్కడున్న డాక్టర్ ఏమంటాడంటే మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిన రోజు తీసుకొచ్చేశారు, కాకపోతే వచ్చిన తర్వాత చూస్తే తను బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయాడు. ఆ తర్వాత డాక్టర్ బ్రూక్స్ మాత్రం తనని సెపరేట్ గా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ తాను బతికి బయటపడ్డాడు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడికి ఏంటంటే ఇందులో ఏదో తప్పుగా అనిపిస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే సేఫ్ రూమ్ లో ఉంటాడనమాట. అందులోని వాచ్ ని మళ్ళీ ప్రెస్ చేస్తాడు. ఈసారి హీరో ఏంటంటే యాక్సిడెంట్ అయిన రోజుకు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అందులోను తన పక్కనే ఒక అమ్మాయి వచ్చి నుంచి ఉంటుంది. ఆ అమ్మాయి ఫేస్ కూడా బ్లర్ గా ఉంటుంది. కాకపోతే సడన్ గా ఆ బ్లర్ పోయి ఆ అమ్మాయి మొహం కనిపిస్తుంది. అందులోను ఆ అమ్మాయి ఎవరో హీరోకి అసలు గుర్తుండదు అనమాట. ఆ తర్వాత మళ్ళీ హీరో అక్కడి నుంచి ఇంతకు ముందు ఒక ఫ్లాట్ కి వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్తాడు. అక్కడ ఉన్న అమ్మాయి ఫేస్ కనిపిస్తుంది. అందులోను ఇంతకు ముందు హాస్పిటల్లో ఎవరినైతే చూశాడో ఆ అమ్మాయి ఈ అమ్మాయి. అంతేకాకుండా మళ్ళీ అక్కడి నుంచి తన పెళ్లి రోజుకి వెళ్తాడు. వెళ్తే మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అక్కడ అమ్మాయి ఫేస్ కూడా రివీల్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఫ్లాట్ లో చూసిన అమ్మాయి, ఆ తర్వాత హాస్పిటల్లో చూసిన అమ్మాయి. నాకెందుకు ఈ అమ్మాయి కనిపిస్తుంది, అసలు ఈ అమ్మాయికి నాకు సంబంధం ఏంటి అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో సేఫ్ రూమ్ లో ఉన్న హీరో ఏంటంటే తన మొహాన్ని అద్దంలో చూసుకుంటే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. మనకు కనిపించేది హీరోనే, బట్ హీరో కనిపించేది ఫేస్ మాత్రం వేరే ఫేస్ ఉంటుంది. అతని థామస్ అనమాట. నా మొహం చూసుకుంటే ఇతను ఎందుకు కనిపిస్తున్నాడు అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనూ కథలో ఇంకో బుర్రపాడే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు కనిపించిన థామస్ వాళ్ళ భార్యే ఇంతకు ముందు కనిపించిన అమ్మాయి. యాక్సిడెంట్ దగ్గరకు వచ్చింది, అందులోనూ ఫ్లాట్ లో కనిపించింది. ఆ తర్వాత తను పెళ్లి చేసుకుంది. ఇదంతా థామస్ జీవితంలో జరిగిందనమాట. కానీ థామస్ మెమరీ అనేది హీరో బ్రెయిన్ లోకి ఎలా వచ్చిందో హీరోకి అర్థం కాదు. అంతేకాకుండా తనకి ఇంతకు ముందు చాప్ స్టిక్స్ తో ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నట్టు జ్ఞాపకం వచ్చింది కదా, అది కూడా థామస్ మెమరీ అనమాట. థామస్ ఏంటంటే తన కూతురుని తీసుకెళ్లి అలా తినేవాడు. సో అదేంటంటే హీరోకి తన మెమరీ అనిపించి తాను అక్కడికి వెళ్ళి తిన్నాడు, అది జరిగింది. అంతేకాకుండా కథలో ఇంకో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇంతకు ముందు తాను ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నట్టు మెమరీ వచ్చింది కదా, అక్కడ మనోడికి ఎదురుగా ఒక ఆవిడ కూర్చుంటుంది. ఆవిడెవరో కాదు, డాక్టర్ బ్రూక్స్ అనమాట. అందులోనూ ఈ థామస్ అనే అతని మెమరీ హీరో బ్రెయిన్ లో ఉంది కదా, సో హీరో ఆవిడ్ని అమ్మ అని చెప్పేసి పిలుస్తాడు. దాంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరో మెమరీలో ఉన్న థామస్ అనేవాడు ఎవడో కాదు, డాక్టర్ బ్రూక్స్ వల్ల కొడుకు. ఆ తర్వాత హీరో హిప్నోటైజ్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్ కు వచ్చేస్తాడు. కాకపోతే డాక్టర్ ఏంటంటే నవ్వుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరో బ్రెయిన్ లో తన కొడుకు మెమరీస్ ఉన్నాయి అని చెప్పేసి. అందులోను హీరో మాత్రం తన కొడుకులా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే థామస్ మెమరీస్ తన మెమరీలో ఉన్నాయి కాబట్టి తానేంటంటే ఏం జరిగిందమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఆవిడ కూడా జరిగింది మొత్తం చెప్తుందనమాట. ఈ థామస్ అనేవాడు ఏంటంటే మెట్ల మీద నుంచి కింద పడిపోయి తలకి బాగా గాయం అయిపోయి చనిపోయాడు. అంతేకాకుండా తన బాడీకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు తన మెమరీస్ మొత్తాన్ని డాక్టర్ బ్రూక్స్ మాత్రం సెపరేట్ గా తీసి పెట్టుకుంది. కరెక్ట్ గా అదే సమయంలో యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన హీరో హాస్పిటల్లో జాయిన్ అవటం వల్ల, అంతేకాకుండా ట్రీట్మెంట్ మొత్తం చేసిన తర్వాత డాక్టర్లు అందరూ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేయటం వల్ల నీ మెమరీస్ ని హీరో బాడీలోకి పంపించాను. ఆ తర్వాత కూడా చాలా సార్లు నీ మెమరీ సెట్ అయిందా లేదని చెప్పేసి చూశాను, కాకపోతే
సెట్ అవ్వలేదు. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ తమ్ముడు వచ్చేసి మా అన్నయ్య తన మెమరీ లాస్ అయిపోయాడండి, కాబట్టి తన పాత జ్ఞాపకాలని గుర్తు చేయండి అని చెప్పేసి మన అదృష్టం కొద్దీ నా దగ్గరకు వచ్చాడు. నేను కూడా నా దగ్గర ఉన్న బ్లాక్ బాక్స్ యూజ్ చేసి నీ మెమరీస్ ని పూర్తిగా తన బ్రెయిన్ లోకి పంపించాను. అదే జరిగిందని చెప్పేసి అంటంతో హీరో ఒంట్లో ఉన్న థామస్ ఏమంటాడంటే, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఇతనికంటూ ఒక కుటుంబం ఉంది, ఇతనికంటూ ఒక కూతురు ఉందని చెప్పేసి అంటంతో ఈ థామస్ వాళ్ళ అమ్మే ఉంటుందంటే, చూడు హీరో చనిపోయాడని చెప్పేసి డాక్టర్లే కన్ఫర్మ్ చేశారు, కాబట్టి అతని బాడీలోకి నా కొడుకు మెమరీస్ పంపించాను, అందులో ఎటువంటి తప్పు లేదు. ఇంకా ముఖ్యంగా తనకు ఒక కూతురు ఉంది అంటున్నావు కదా, ఆ అమ్మాయితో నీకెందుకు, నువ్వు మాత్రం నీ కుటుంబంతో హ్యాపీగా ఉండు, నీ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండు, నువ్వు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండని చెప్పేసి అంటంతో హీరో ఒంట్లో ఉన్న థామస్ కి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ కూతుర్ని స్కూల్ నుంచి పిక్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి తన తమ్ముడు ఇంట్లో డ్రాప్ చేస్తాడు. అంతేకాకుండా కొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండాలమ్మా, నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా ఆలోచించుకొని సరే అని చెప్పేసి తన చేతి మీద ఏదో రాసిందనమాట. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఇంటికి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడు వచ్చేసి, ఏమైందిరా అలా ఉన్నావు, రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటంతో, ఏం లేదురా నాకు పని ఉందని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కారు ఒక చోట ఆపి ఆ అమ్మాయి ఏం రాసిందని చెప్పేసి చూస్తే, నన్ను వదిలేసి వెళ్ళిపో మాకు అని చెప్పేసి రాస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరో ఒంట్లో ఉన్న థామస్ కి అయితే కన్నీళ్లు ఆగవు, తను ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఒంట్లో ఉన్న థామస్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత తన భార్య తలుపు తీస్తుంది. ఎందుకు వచ్చారండి మీరు, ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఒంట్లో ఉన్న థామస్ ఏమంటాడంటే, నేను థామస్ ఫ్రెండ్ నండి అని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడ కూడా అవును అని చెప్పి సారీ అని చెప్పి తనని లోపలికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత హీరో ఒంట్లో ఉన్న థామస్ ఏమంటాడంటే, మీ అత్తగారు ఉన్నారు కదా డాక్టర్ బ్రూక్స్ అని ఆవిడ, అవునండి చెప్పండి అని చెప్పేసి అంటంతో హీరో ఒంట్లో ఉన్న థామస్ ఏమంటాడంటే, ఈ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ మీద ఆవిడ రీసెర్చ్ చేస్తుంది కదా, నిజమేనా అని చెప్పేసి అంటంతో, అవునండి ఒకళ్ళ మెమరీ అంటే ఇంకొకరికి ఎక్కించిద్దంట, ఆవిదో పిచ్చి పనులు చేస్తూ ఉందని చెప్పేసి అంటంతో హీరో ఒంట్లో ఉన్న థామస్ ఏమంటాడంటే, అది పిచ్చి పని కాదండి, ఆవిడ ఆల్రెడీ అందులో అచీవ్ చేసింది, ఆల్రెడీ నీ భర్త మెమరీని వేరే అతని బాడీలోకి ఎక్కించింది అని చెప్పేసి అంటంతో ఈ థామస్ వాళ్ళ బాడీకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అవునా అని చెప్పేసి, అందులోనూ ఆ ఎక్కించిన మెమరీ ఎవరి బాడీలోనే లేదండి నా బాడీలోనే ఉంది అని చెప్పేసి అంటంతో ఈవిడికి భయం మొదలవుతుంది. దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఒంట్లో ఉన్న థామస్ ఏమంటాడంటే, వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు, ఎలా ఉండేవాళ్ళు, ఎప్పుడు వీళ్ళకి గొడవలు అయ్యాయి, ఇలా ప్రతిదీ చెప్తూ ఉంటాడు. దాంతో థామస్ భార్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు చెప్తూ ఉంటే ఆవిడకి అర్థమైపోతుంది అనమాట, ఇతని ఒంట్లో ఉంది థామస్ మెమరీ అని చెప్పేసి. ఆ తర్వాత ఆవిడేమంటుందంటే, అంటే ఇప్పుడు ఇతనితో నేను సంసారం చేయమంటావా అని చెప్పేసి అంటంతో హీరో ఒంట్లో ఉన్న థామస్ ఏమంటాడంటే, ఇతను చనిపోయాడు, అందులో ఇతనికంటూ ఎవరు లేరు, కాబట్టి మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే థామస్ వాళ్ళ భార్యకి ఏంటంటే విచిత్రంగా ఉంటుంది అనమాట, ఎవడో శరీరం, అందులో తన భర్త మెమరీస్ ఉన్నాయని చెప్పేసి అంటంతో ఆవిడకి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. కాకపోతే హీరో ఒంట్లో ఉన్న థామస్ కి ఒక విషయం మాత్రం బాగా అర్థం అవుతుంది, తాను చనిపోయిన తర్వాత తన ఇంట్లో తన ఫోటో ఒక్కటి కూడా కనిపించదనమాట. ఎన్ని ఫోటోలు చూసినా అందులో తన భార్య కనిపిస్తుంది, తన కూతురు కనిపిస్తుంది, కాకపోతే తన ఫోటో మాత్రం ఒక్కటి కూడా కనిపించదు. దాంతో తాను ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా తాను ఏమంటాడంటే, భర్త చనిపోయిన వెంటనే ఫోటోస్ తీసేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనోడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. బేసికల్ గా మనోళ్ళలో ఉన్న మైనస్ ఏంటంటే కోపం అనమాట. అందులో ఇంతకు ముందు హీరో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా హీరో గోడను బలంగా కుదితే హోల్ పడిపోయింది కదా, దానికి కారణం హీరో ఒంట్లో ఉన్న థామస్ మెమరీస్. మనోడికి ఏంటంటే పిచ్చ కోపం అనమాట. అందుకనే తన భార్య కూడా, అంటే థామస్ వాళ్ళ భార్య కూడా థామస్ నచ్చాడు. దాంతో థామస్ ఏంటంటే, ఇలా కాదు నేను నా కూతురు దగ్గరికి వెళ్తానని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తాడు. ఈ గ్యాప్ లోనే థామస్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఒక రాడ్ తీసుకొచ్చి హీరో ఒంట్లో ఉన్న థామస్ నెత్తి మీద బలంగా కొడుతుంది. దాంతో హీరో ఏంటంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ తమ్ముడి దగ్గర ఉంటాడు, అందులోనూ తన కూతురు ఎదురుగా ఉంటుంది. తనకేం అర్థం కాదనమాట, తను అసలు ఇక్కడికి ఎలా వచ్చాడా అని చెప్పేసి. అంతేకాకుండా తల మీద చేయి పెట్టుకుంటే బ్లడ్ కారుతూ ఉంటుంది. సో దాంతో అర్థమైపోతుంది థామస్ వాళ్ళ భార్య కొట్టింది అని చెప్పేసి. అందులోనూ ఆ దెబ్బ చూసుకుందాం అని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎప్పుడు తనకి హిప్నోటైజ్ చేసేటప్పుడు కనిపించే ఆ మనిషి కనిపిస్తూ ఉంటాడు అనమాట, ఫేస్ బ్లర్ అయిపోయి. దాంతో హీరో ఒంట్లో ఉన్న థామస్ కి ఏం అర్థం కాక మళ్ళీ వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మనిషి నాకు కనిపిస్తూ ఉన్నాడు, డిఫరెంట్ గా నాతో బిహేవ్ చేస్తూ ఉన్నాడు, నా వల్ల కావట్లేదని చెప్పేసి అంటంతో థామస్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఇలా కాదు మళ్ళీ బ్లాక్ బాక్స్ పెట్టి నీకు హిప్నోటైజ్ చేస్తాను, ఎప్పుడైతే నీ దగ్గరికి ఆ క్యారెక్టర్ వస్తుందో అప్పుడు ఆ క్యారెక్టర్ ని చంపేస్తే మళ్ళీ ఆ క్యారెక్టర్ అనేది నీ మెమరీస్ లోకి రాదు, కాబట్టి కూర్చో అని చెప్పేసి అంటంతో హీరో ఒంట్లో ఉన్న థామస్ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే, ఇంతకు ముందు వాళ్ళనే చెప్పాడు
కదా, ఆ అడ్రస్ లో ఎవరు ఉంటున్నారో చూడు అని చెప్పేసి దాంతో దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు పక్కనే హీరో వాళ్ళ కూతురు కూర్చొని ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళాం ఇంతకు ముందు అని చెప్పేసి అనడంతో అవును అని చెప్పేసి తను షాక్ అయిపోతాడు. వెంటనే రీసెర్చ్ చేసి చూస్తే అది థామస్ అనే ఒక అతని ఇల్లని తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారు డాక్టర్ బ్రూక్స్ అనే విషయం కూడా తెలుస్తుంది. దాంతో హీరో వాళ్ళ తమ్ముడికి ఇంకా డౌట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఒంట్లోనే థామస్ ను చూపిస్తారు. తనకి వాళ్ళ అమ్మ హిప్నోటైజేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత నీకేదైతే సేఫ్ అనిపిస్తుందో ఆ రూమ్ లోకి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నువ్వు బయటకు రావద్దని చెప్పేసి రూల్స్ మొత్తం చెప్తుంది. దాంతో హీరో ఒంట్లోనే థామస్ కూడా సరే అంటాడు. తన సేఫ్ రూమ్ ని ఇమాజిన్ చేసుకుంటాడు. చూస్తే తన ఇల్లే తనకి గుర్తొస్తుంది అనమాట. అంటే తన ఇంట్లోనే తాను ఉంటాడు. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అద్దంలో మొహం చూసుకుంటే థామస్ కి థామసే కనిపిస్తాడు. ఎందుకంటే ఇది థామస్ మెమరీ కాబట్టి. ఆ తర్వాత ఎక్కడ రావడని చెప్పేసి చూస్తే మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని ఎప్పుడు కనిపించి ఆ మనిషి లోపలికి వస్తూ ఉంటాడు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. ఆ వచ్చిన అతను ఎవరో కాదు, మన కథలో హీరో. అంతేకాకుండా హీరో బ్రెయిన్ లో థామస్ మెమరీస్ మొత్తం వచ్చేసాయి కదా, కాకపోతే ఇంకా కొన్ని మెమరీస్ అనేవి రాలేదన్నమాట. అవి రాకుండా హీరో మెమరీ లోపల ఉన్న కొన్ని హీరో మెమరీస్ మాత్రం తన బ్రెయిన్ లో ఉన్న ఆ థామస్ మెమరీస్ ని అరెస్ట్ చేయడానికి ఆ బ్రెయిన్ ని పూర్తిగా ఆక్యుపై చేయకుండా ఆపుతూ ఉన్నాయి అన్నమాట. అది సంగతి. ఆ తర్వాత హీరో ఒంట్లో ఉన్న థామస్ కూడా అమ్మా అది వేరే ఎవరో కాదమ్మా హీరోనే అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే చాలా తెలివిగా చూడు, నీకు అలా హాల్యూజినేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాడు వీడు అనుకుంటావు, వీడు వాడు అనుకుంటావు, ఇదంతా నీకు అనవసరం. నిన్ను నీ మెమరీ లోపల ఇబ్బంది పెడుతున్న ఆ క్యారెక్టర్ ని చంపేయి అని చెప్పేసి అంటంతో థామస్ కూడా హీరోని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత కత్తి తీసుకొని పొడి చేద్దాం అనుకునే సమయానికి సడన్ గా హీరో వాళ్ళ తమ్ముడు గొంతు వినిపిస్తుంది. ఎక్కడ్రా అని చూస్తే ప్రెసెంట్ లో డాక్టర్ బ్రూక్స్ దగ్గరికి హీరో వాళ్ళ తమ్ముడు ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు పరిగెత్తుకుంటూ వస్తారనమాట. వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు. అక్కడ వేసే కేకలు ఏంటంటే హిప్నటైజ్ లో ఉన్న హీరో ఒంట్లో ఉన్న థామస్ కి వినిపిస్తూ ఉంటాయి. దాని లోపల ఉన్న హీరో కూడా వినిపిస్తూ ఉంటాయి. హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే దీన్ని ఆపేయమని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే డాక్టర్ బ్రూక్స్ మాత్రం ఇప్పుడు ఆపేస్తే మీ అన్నయ్యకే ప్రమాదం అని చెప్పేసి అంటంతో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అంతేకాకుండా ఈవిడ హిప్నటైజ్ లో ఉన్న థామస్ తో ఏం చెప్తుందంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అది చేసేయని చెప్పేసి సిగ్నల్ ఇస్తుంది. దాంతో వాడు కూడా హీరోని చంపేద్దాం అని చెప్పేసి కత్తి తీసుకుంటాడు. అలా తీసుకున్న వెంటనే సడన్ గా తనకు ఒక విషయం గుర్తొస్తుంది. అది కూడా తను ఎలా చనిపోయాను అనే విషయం గుర్తొస్తుంది అనమాట. బేసికల్ గా మనోడు ఎలా చనిపోయాడంటే తన కూతుర్ని తన భార్యని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అందులోని తన భార్యని కొడుతూ ఉంటాడు అనమాట. అలా కొట్టేటప్పుడు తన కూతురు వచ్చేసి మమ్మీని కొట్టొద్దు డాడీ అని చెప్పేసి తనను కొడుతుంది. దాంతో థామస్ కోపం వచ్చేసి నన్నే కొడతావా అని చెప్పేసి తన కూతుర్ని కొడతాడు. కూతుర్ని కొట్టిన తర్వాత థామస్ వాళ్ళ భార్యకి కోపం వచ్చేసి నువ్వు మనిషివా మృగాను అని చెప్పేసి తనని నెట్టేస్తుంది. దాంతో మనోడు మెట్లు మించి డొల్లుకుంటూ తలకి బాగా గాయమయ్యి చనిపోతాడు. ఈ విషయం గుర్తొచ్చిన తర్వాత తనకు ఒకటే అనిపిస్తుంది, తను ఎలాగో తన భార్యని తన కూతుర్ని సరిగా చూసుకోలేకపోయాను. అందులోనూ హీరోకంటూ ఒక కూతురుంది. హీరో వాళ్ళ భార్య చనిపోయింది. నేను ఉండటం వల్ల ఎవడికి ఉపయోగం అని చెప్పేసి హీరోని ఏమీ చేయకుండా అలా సైలెంట్ గా నుంచుంటాడు. అంతేకాకుండా ఇంతకు ముందు థామస్ వాళ్ళ అమ్మ చెప్పింది కదా, ఆ డోర్ గనక ఓపెన్ చేస్తే నువ్వు అక్కడే చనిపోయినట్లు, ఎందుకంటే నీకు మాకు సంబంధాలు కట్ అయిపోతాయి అని చెప్పేసి అంది కదా. అందుకని థామస్ ఏం చేస్తారంటే డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన మరుక్షణమే హీరో బాడీ ఏంటంటే మెల్లగా ప్రెసెంట్ లోకి వచ్చేస్తుంది. ప్రెసెంట్ లోకి వచ్చిన తర్వాత హీరో చేసే మొట్టమొదటి పని ఏంటంటే తన కూతురుతో హ్యాండ్ షేక్ గేమ్ ఆడతాడనమాట. ఇంతకు ముందు ఏంటంటే తనకి మెమరీ సరిగా లేదు కాబట్టి మర్చిపోయేవాడు, కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా ఆడతాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరో మెమరీ హీరోకి వచ్చేసింది అని చెప్పేసి. ఆ తర్వాత డాక్టర్ బ్రూక్స్ మాత్రం లేదు లేదు నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి అంటున్నప్పుడు హీరో వాళ్ళ తమ్ముడికి కోపం వచ్చేసి ఆ మిషన్ ని అంటే ఆ బ్లాక్ బాక్స్ మిషన్ ని పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే తన కూతురుతో హ్యాపీగా ఉంటాడు. మరోవైపు థామస్ వాళ్ళ భార్య ఉంది కదా, ఆవిడ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ చూస్తుంది. ఇలా బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసి ఆవిడ చనిపోయిన వాళ్ళని బతికిస్తాను అని చెప్పేసి తన కొడుకు మెమరీ కోసం వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది అని చెప్పేసి తెలిసి డాక్టర్ వృత్తి నుంచి ఆవిడని తొలగించేశారు అని చెప్పేసి ఆర్టికల్ వస్తుంది అనమాట. దాంతో ఆవిడ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత డాక్టర్ బ్రూక్స్ ను చూపిస్తారనమాట. ఆవిడ ఏంటంటే హీరో వాళ్ళ తమ్ముడు బాక్స్ పగలగొట్టేసాడు కదా బ్లాక్ బాక్స్, అందులోనే తన కొడుకు మెమరీస్ ఉన్నాయి కదా, ఆ మెమరీస్ ని వేరే బ్లాక్ బాక్స్ కనిపెట్టి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఆ బ్లాక్ బాక్స్ లో తన కొడుకు మెమరీస్ ని చూస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సైన్స్ అనేది ఇంతలా అభివృద్ధి చెందినప్పుడు మన జ్ఞాపకాలు అనేవి వేరే వాళ్ళ మెదడులోకి మార్చగలిగితే అసలు మనిషికి చావు అనేది ఉంటుందంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.